సో ఈవేళ మనకి కొత్త కస్టమర్ ఎవరు అంటే మనకి రవి గారు వచ్చారు శ్రీకాకుళం టౌన్ నుంచి. సో వీనికేమో మనము ఎరీనా వెహికల్ అనేది ఇచ్చాము. సో ఆయన మాటల్లో ఆయన తరఫు రివ్యూ చేస్తున్నాం. నేను కొత్త ఈవీ వెహికల్ తీసుకోవాలనుకున్నాను. తీసుకోవాలన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను కాన్సన్ట్రేట్ చేశాను. అయితే నాకు కొంచెం అంతా సజెస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము కొత్త వెహికల్ తెస్తున్నాం సార్, మీరు ఆగండి, వెయిట్ చేయండి అన్నారు. అయితే నేను ఆగాను. అలాగే నాకు ఆయన ఎంతో ఓపిక దాంట్లో డీటెయిల్స్ అన్నీ చెప్పారు. బయట ఎలాగుంటుంది, ఇక్కడ ఎలాగుంటుంది, ఏంటి ప్రాబ్లం, బ్యాటరీలో ఏంటి తేడాలు అన్నీ ఉంటాయి సార్. నేను ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని తెచ్చుకున్నాను వాళ్ళు అని చెప్పారు. అందులో నాకు నచ్చింది ఏంటంటే ఆయన సర్వీసు. నేను ఒక్కసారి 4-5 సార్లు ఆయనకు వచ్చి అడిగినా నాకు అది ఓపిక మీద సమాధానం చెప్పారు. అప్పటికి నేను కొనకపోయినా అది నేనేంటి ఫిక్స్ అయ్యాను, ఆయన దగ్గర కొంటాను లేకపోతే లేదండి. ఆయన ఎందుకు ఫిక్స్ అయ్యానంటే, ఒకటి ఆయన సర్వీసు. నాకు వెహికల్ ఏదైనా ప్రాబ్లం అయినా ఆయన దగ్గరికి వస్తే ఆయన సర్వీస్ మాకు ఇస్తారు అన్న కారణంతో కొన్నాను. నెక్స్ట్ ఆయన బళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని ఖరీదు చేసుకున్నారు. అది మాకు నచ్చి అందులో గవర్నమెంట్ పొందగడానికి మనం ఆ బండి లైక్ చేసాం. అయితే ఆయన కష్టం పెట్టి ఈ బండి బాగుంటుందని చెప్పారు. మేమేంటంటే బడ్జెట్ తక్కువైనా ఇక్కడికి వచ్చాక ఎక్కువ బడ్జెట్తో రెడీ అయ్యాం. అది కూడా క్యాష్ ఇచ్చే తీసుకున్నాం. అంటే ఏంటంటే ఆయన సర్వీస్ నచ్చి తీసుకున్నామండి. మీరు కొనదలుచుకుంటే ఇక్కడ కొంటే బాగుంటుంది. ఎందుకంటే సర్వీస్ ఉంటుంది, మనకి ఇది రెస్పాన్స్ ఉంటుంది, అవన్నీ మనకు ఉంటాయి. కాబట్టి నా సజెషన్ ప్రకారం ఇక్కడ తీసుకుంటే బళ్ళు మనకి ఫ్యూచర్లో సర్వీస్ చూసుకోవాలి. బళ్ళు కొనేస్తాం, ఎంతోమంది అమ్ముతున్నారు, చాలామంది అమ్ముతున్నారు 30,000, 25,000. ఆ తర్వాత అది బాధపడుతున్నారు, కొనిసిన తర్వాత ఆల్రౌండరు. ఇదేంటంటే వీళ్ళు సొంతంగా తెలుసుకొని ఆయనకి సబ్జెక్ట్ ఉంది. మనం ఎప్పుడు వచ్చినా ఏం చేసినా ఆయన మనకి సర్వీస్ ఇస్తారు, ఇలా వెళ్తారు, ఈ గైడ్లైన్స్లో ఉంటుందని చెప్పేసి నా సజెషన్ ఏంటంటే మనకి ఇక్కడ కొంటే బెస్ట్ సర్వీస్ ఉంటుంది, బెస్ట్ వెహికల్ ఉంటుంది, బ్యాటరీ కెపాసిటీ అంతా బాగుంటుంది. ఆయన తెచ్చిన బ్యాటరీలు అంతా దాని లెక్కంతా వేరు. నాకు దాంట్లో ఎవరిని చెప్పారు అంటే సర్వీస్ అంతా వేరే ఉంటాయంటే మా దానికి బయట దానికి తేడా ఉంటుందని చెప్పారండి. అది నాకు నచ్చి నేను తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.